అట్లా ఏదైనా ఉంటే ఫర్దర్ గా నేను ఇది చేసేసి మీకు ఏదైనా ట్యాక్స్ ఇంపోర్ట్ చేయాలంటే నెక్స్ట్ టైం నాకు ఖచ్చితంగా మీకు ఇంపోర్ట్ 5,000 అంతేనా? 5,000 తీసుకోలేదు, 5,000 చలాన్ కట్టించారు. అవునా? సరే, నా దాకా వచ్చిన నోటీస్ నా పరంగా వచ్చిన వేరుగా ఉన్నాయి. నాకు ఇవన్నీ కాదు కొద్ది మీరు చెప్తున్నారు కదా, ప్రోటోకాల్ ప్రజలలో ఉన్నదాన్ని దాని మీద పోరాడి ఉంటాను. మీకు పోరాడి మున్సిపాలిటీకి కావాల్సిన సొమ్ము మేము తెచ్చినాక ఆ ప్రజల్లో మాత్రం మేము పంపినామా మేడం? అది నాకు ఇది కాదు మేడం, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అక్కడ టెంపరీ ఇన్వెస్ట్మెంట్స్ 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి. నేను ఈ మున్సిపాలిటీకి వచ్చి 6 నెలలు అయింది. నా దృష్టికి వచ్చిన తర్వాత నేనేం చేసి అక్కడ రెవెన్యూ లాస్ జరుగుతుందనే ఉద్దేశంతో ట్యాక్స్ ఫిక్స్ చేశాము. అది కూడా ట్యాక్స్ ఫిక్స్ చేసినంత మాత్రాన వాళ్ళకి మనం రైట్ ఇచ్చినట్టు కాదు. అక్కడ ఏదో వాళ్ళు రోడ్ మార్కింగ్ లో వాళ్ళ జీవనం చేసుకుంటున్నారు కాబట్టి మున్సిపాలిటీకి రెవెన్యూ లాస్ అవుతుందనే ఉద్దేశంతో 10 ఏళ్ళ నుంచి నేను లేని అడిగినా నేను ఇక్కడ ఇంత పోరాడి ఆఫీసే పెట్టి మేడం ఫర్దర్ నేనేం చెప్తున్నా, ఫర్దర్ ఏదన్నా అట్లా చేసేదంటే నీకు ఇమీడియట్ కేసు చేస్తాం నాకు ఖచ్చితంగా దీని మీద. ఎందుకంటే అక్కడికి నువ్వు మళ్ళీ రావాలి, నేను మళ్ళీ పిలిపించాలి. దీని మీద ఇప్పుడు జరిగింది అది కాదు అంటున్నావు కదా, ఇప్పుడు తీసుకున్నదైతే ఖరారు కాదు అని చెప్తున్నావు కదా. మరి చెప్పండి, మీ కౌన్సిల్ తరఫున మొత్తం తీర్మానం రేపొద్దున మొత్తం అన్ని తీసేస్తా. నేను రోజు మార్కెట్లో ఉన్న ఎంగేజ్మెంట్ అన్ని తీసేస్తా. మేడం నేను ఎంగేజ్మెంట్ తీయడానికి పోతే రకరకాలుగా ఇది వచ్చిన తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకొని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం నేను ట్యాక్స్ ఫిక్స్ చేశాను. అదే చెప్తున్నారు మేడం, ఫర్దర్ ఏదైనా జరిగారంటే ఖచ్చితంగా మీకు డిలీట్ చేసి చేయాలని చట్టం లెక్కలు లేదు మేడం. రెవెన్యూ వసూలు చేసేదాట్లయితే లేదు మేడం, నేను రెవెన్యూ వసూలు చేసినట్లు ఏదైనా లోటుపాటు నేను నన్ను కబుర్ చేయొచ్చు. మేడం సొమ్ము వసూలు చేయడానికి మీరు ఉంటారా ఎక్కడానికి? నేను ప్రజల్లో తీసుకొస్తాం మేడం, తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా చేయాల్సిందే కదా. మేడం మీరు చెప్పే పంపులు కాకుండా మొత్తం పంపు చేయమంటే తీస్తా. అక్కడ ఉండే పంపులు మొత్తం తీయమంటే తీస్తా, మొత్తం అన్ని తీస్తా. అక్కడ నుంచి నేనే ఉండే ప్రజల్లో నువ్వేనా చెప్పడానికి? ఇప్పుడు అంటే నీకున్న ఒక లంచాలు ఏమన్నా నువ్వు నాకు తీర్మానం చెప్పడానికి? నేను అవుతున్నా ఇంటికి ఎంత చెప్పినాను? అక్కడ ఉన్న అన్ని తీర్మానం చెప్పేటట్టు మాత్రం నేను ఇచ్చినాను. ఇక్కడ అలాగే చెప్పలేదు. ఏంటి వారికి అమ్మ మీరు 10 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రంగా చెప్తున్నారు. మీరు తిరిగి ఎమ్మెల్యేనమ్మా, మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటారు కౌన్సిల్ గా? మున్సిపల్ స్థలాలలో ఎక్కడైనా ఆక్రమణ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు నోటీస్ లేకుండా ఎక్కడైనా అభ్యర్థులు వచ్చి ఖచ్చితంగా మీరు తీయాల్సిందే. ఒకవేళ ఏదైనా వాళ్ళ తరఫున మీరు ఏదైనా చేయాలనుకుంటే కౌన్సిల్ ఏదైనా సమాచారం ఇచ్చి ఒక రెజల్యూషన్ కానీ లేదంటే ఇంకొక ఏదో రకమైన తీర్మానం అది తీయడమా లేదంటే ట్యాక్స్ ప్రాసెస్ చేయడమా అనేది మీరు మాట్లాడగలిగితే. ఎందుకంటే ఆల్రెడీ కౌన్సిల్ లో బైలాలు అనేది తయారు చేశారు కాబట్టి ఆ బైలాల ప్రకారమే ఏ అధికారులు ఎప్పుడు వచ్చినా సరే పోతుంటారు. తెలియపరచాల్సిన అవసరం లేదు. కంప్లైంట్ వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. మొత్తము ఒకవేళ కౌన్సిల్ తరఫున మీరు మొత్తము ఆక్రమణ ఎక్కడెక్కడ ఉన్నాయో తీర్చమంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. నాకు దాని మీద సరే మీరు ఓకే చేసేందుకు రావాలి సార్. ఈ రోజు చెప్తున్నాను నేను తప్పైతే నేను ఖచ్చితంగా అక్కడ తీసుకెళ్తా. నా దగ్గర ఇప్పుడు ఇంటిమేషన్ లెటర్ మీరు చేయగలరు. నేనైతే కొట్లాడి పోరాడి పలానా సమస్య వాటి మీద తెస్తాను. తెచ్చినాక మాత్రం కౌన్సిలర్ పనికిరాదు. కౌన్సిలర్ అవసరం లేదు. మున్సిపాలిటీ సొమ్ము మాత్రం వసూలు చేసుకుంటారు. కౌన్సిలర్ ఎందుకు కూర్చోవాలనుకున్నా బాగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు ఎవరికైనా రేపు ఈ సమస్య మీద వస్తే ఎవరైనా వాటపరంగా
పోరాడితే వాళ్ళు కేవలం ఢిల్లీలో ఒక పోయి రావాలంటే వాళ్ళు మాత్రమే చూసుకోగలుగుతారు. మన కౌన్సిలర్ మనకు సంబంధం లేదు. మన కౌన్సిలర్ అనేది ఇంటికి కూర్చుంటా చేద్దాం అని నామకవాసం నాకు ఉన్నాయన్నమాట. మేము ప్రజల్లో ఉండడం కాదు, ప్రజాప్రతినిధులు మాకు ఆ స్థానంలో లేదు. ఇప్పుడు వారు చెప్పిన విధానం ఇది. మీరు ఏ విధంగా అర్థం చేస్తున్నారో చూసుకోండి. సరే అధ్యక్ష, మీరు అన్ని తీయాలో నేను అడుగుతున్నా, మీరు ఎప్పుడొస్తారో నాకు చెప్పండి అంతే. అట్లయినా సరే మీకు కాదని చెప్తారా? నేను ఒకవేళ వెళ్ళండి కర్నూలు దాకా వెళ్తా, నాకైతే ఇబ్బంది లేదు. నేనైతే పేరు పెట్టను, నాకు అన్ని కావాలని అన్నాను కూడా. ఆయన ఒకటి ఇస్తాను ఒకటి అని చెప్తే నాకు అనవసరం. ఇప్పుడు కొత్తగా వెళ్ళని దాని పోరాటం వాళ్ళ వసూలు చేస్తా అంటాం. ఇన్ని ఏళ్ళ నుంచి ఉంటే వాటి మీద వసూలు చేయంటాం. ఎక్కడైనా ఆ స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరు చెట్లు ఉంటుంది కదా తీసుకోవాల్సింది. నేను ఎందుకు కళ్ళు మూసుకుంటున్నారు? అప్పుడు ఈ బదులు ఇంత దూరం కాబట్టి నాకు మాత్రం నామకవాసం చెప్పరా మేడం? అది లిస్ట్ అవుట్ చేసి మీకు ఇచ్చేస్తాం మేడం. మీరు డేట్ ఫిక్స్ చేసేస్తే ఒక రోజు ఉండండి. నా వరకు ఖచ్చితంగా తెలియాలి నాకు. అధ్యక్ష, మా వార్డులో కూడా అట్లా ఇన్వెస్ట్మెంట్ కదా. మేము అప్పటి నుంచి అదే చెప్తున్నాము. ఇంకొకటి కూడా తన ఇంప్రూవ్మెంట్ ఇంకా చేయలేదు. టీచర్ సార్ చేసినాం మేడం, పోయిన వారం చేసినాం మేడం. ఎక్కడైతే అధ్యక్షుడు మొత్తం అన్ని తీసేసినాం. ఇంకా ఉన్నాం కదా సార్, ఇంకా మేము చెప్పి పూర్తి చేయలేదు సార్. మీరు అమ్మా, మీరు ఏదైతే ఇది మేము అక్కడ అంటే అన్న ఏదైతే చెప్పాడో అది తీసాము. మిగతా దానిలోకి తీయడానికి లీగల్ నోటీసెస్ మొన్ననే రిసీవ్ అయ్యానికి దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్ గా యాక్షన్ తీసుకుంటాం. నాకు 2 లీగల్ నోటీసెస్ వచ్చాయమ్మా. దాని మీద నేను ఒకసారి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత చేస్తా. ఇది వరకు అయితే మీరు చెప్పిన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అదైతే తీయించడం జరిగింది. ఇంకా ప్రాబ్లం ఉంది, అది ఇంకా తెలుస్తుంది అని చెప్తున్నారు సార్. మీకు ఓకే మేడం, నేను చేస్తాను. మా సార్ మాట్లాడండి సార్ మీరు. ఓకే మేడం. ఇది సీసీ రోడ్డు కోసం కూడా ఇంకా పని వర్క్ చేయడం లేదు అధ్యక్ష. అది కూడా చాలు చేయాలని కలిసి ఎన్నిసార్లు అడుగుతున్నాను అధ్యక్ష. ప్రాబ్లం ఎక్కువ ఉంది, ప్రజలతో చాలకలైంది. ప్రజలు ఎక్కువ ఇంటికి అడుగుతున్నారు, రాట్లో పోవడానికి లేదు ప్రజల దగ్గర. ఇప్పుడైతే మనము 57 వర్కులకి వర్కాలు ఇచ్చాడు. దీంట్లో పొలిటికల్ ఫైనాన్స్ ఉన్నాయి, స్వచ్ఛంద కార్పొరేషన్ ఉన్నాయి, తర్వాత ధర్మసంలో ఉన్నాయి. కాంట్రాక్టర్ అయితే ఇప్పుడు కూడా 2 సార్లు మీటింగ్ పెట్టాము. ఎవరు కూడా ముందుకు రావట్లేదు వర్క్ మొదలు పెట్టడానికి. వేరే కౌన్సిలర్ నెక్స్ట్ పెట్టేసి మీరు రద్దు చేస్తామంటే ఈ వర్క్ రద్దు చేసేసి తిరిగి మళ్ళీ టెండర్ పదాలు వెళ్దాము. కౌన్సిల్ సభ్యుల మెజార్టీ ఆమోదం ప్రకారం నెక్స్ట్ చర్యలు తీసుకుంటాం. అంతా ఏరే పెట్టండి సార్. పూర్తి రాకుండా నోటీస్ పంపిస్తే ఏరే వాళ్ళని పెట్టండి. అది ప్రజలు ఎట్లా వస్తున్నారంటే ఒక్క నిమిషం అమ్మా, ఈ వర్కులు 55 వర్కులు ఉన్నాయి మొదలుపెట్టి ప్రధాన. ఈ వర్కులు కూడా కాంట్రాక్టర్ పిలిపిస్తాము, మేము కూడా కూర్చోబెడతాము. కౌన్సిల్ సభ్యులు మెజార్టీ వేసి రద్దు చేయమంటారా, లేదంటే వాళ్ళని అడిగి ఏమన్నా కరెక్ట్ చేయమంటారా? సార్ ఒకరోజు కూర్చోబెట్టి ఏముంటుందండి పరిష్కారం చేయండి. అప్పుడు కౌన్సిల్ మీటింగ్ లో వచ్చి ఇదే మాట్లాడాలి, ఇదే చెప్పాలి. కాంట్రాక్టర్ మాకు ఎలాంటి అభ్యర్థులు లేదమ్మా. మేము కూడా పిలుస్తున్నాము. కాంట్రాక్టర్ నోటీస్ ఇచ్చి బెదిరింపులు కూడా చేస్తున్నాము. అయ్యా చేయకపోతే మీ లైసెన్స్ రద్దు అవుతుందని అదే మాకే 2 చెప్తున్నారు సార్. మీరు ఇందులోకి చేయలేదు పట్టండి. ఫైనల్ నోటీసులు ఇచ్చాము. ఇప్పుడు వాళ్ళు దానికి రెస్పాండ్ కాకపోతే నెక్స్ట్ కౌన్సిల్ ముందు పెడతారు. అత్యవసర సమావేశంలో ఒక ఏర్పాటు చేసి ఈ వర్క్ విషయంలో మీ ముందే పెట్టాము. దాని తర్వాత కౌన్సిల్ మాట్లాడి ఎలా మీరు సాధించాం. వాటర్ కూడా చూడండి సార్, కొద్దిగా కంప్లైంట్ అప్పుడు వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. అమ్మ ఇంకా మీకు టెండర్ కాలేదు, ఎందుకంటే ఈ వర్క్ లో స్టార్ట్ రావాలి కాబట్టి కొద్ది వర్క్ మేము బాగా వేసుకుంటున్నాం. అవకాశం ఉంటుంది కాబట్టి ముందు తెలుగు కావచ్చు. నెక్స్ట్ కౌన్సిల్ లో పెట్టండి సార్. అది కూడా